హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాకు ఒక బల్క్ ఆర్డర్లు వస్తున్నాయండి యూఎస్ఏ నుంచి. 20 కేజీలు 30 కేజీలు అట్లా తీసుకుంటున్నారనమాట. ఇదిగో చూడండి, చాలా పెద్ద ఆర్డర్ ఇది. 20 కేజీల ఆర్డర్ అనమాట. ఇందులో మిక్చర్ కూడా 4 కేజీలు పెట్టారండి. అలాగే టమోటో, పండుమిర్చి, గోంగూర, రొయ్యల పచ్చడి, అలాగే మటను, చికెన్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఒక పావు కేజీ తీసుకుని టేస్ట్ చూసారండి. టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి నచ్చి అక్కడ యూఎస్ఏ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆర్డర్ పెట్టారు. యూఎస్ఏ ప్యాకింగ్ కూడా చాలా నైస్గా, ఎట్టి పరిస్థితుల్లోని ఒక్క చుక్క ఆయిల్ కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేస్తామండి. ఎందుకనంటే దూరం వెళ్ళేది కదా, ఇప్పుడు ఫ్లైట్లో తీసుకెళ్ళేటప్పుడు కింద మీద పడేయటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని పాడవకోకుండా, ఆయిల్ అనేది బయటికి రాకోకుండా 4 లేయర్లతోటి ప్యాక్ చేస్తామన్నమాట. లోపల పచ్చడి వేసిన తర్వాత ఒక కవర్ ఉంటుంది కదండి, దాని మీద ఇంకో కవర్ కూడా వేస్తాము. వేసిన తర్వాత మాకు వైట్ కంపెనీ పేరు ఉన్నది కదండి, ఈ కవర్ లోపల కూడా సిల్వర్ కవర్ ఉంటుంది. ఓకే, అందులో పెడతామన్నమాట. అంటే నాలుగు ప్యాకింగ్లు అయినట్టు. యూఎస్ఏ పంపడానికి చాలా మంచి ప్యాకింగ్ అండి ఇది. మేము తీసుకున్న మా అబ్బాయి సెలెక్ట్ చేశాడనమాట ఈ విధంగా చేయటం. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంత కూడా లీక్ అయ్యే ఛాన్సే లేదు. మాకు అసలు లీక్ అయింది అని కూడా ఎటువంటి రిమార్క్ కూడా లేదనమాట. అంత బాగా ప్యాక్ చేస్తాము. అదే ఇండియా లోకల్లో అయితే మాత్రం ఒక 3 లేయర్స్ తోటి ప్యాక్ చేస్తామండి. ఎందుకనంటే ఇక్కడే కాబట్టి ఒక 1 డే 2 డేస్లో వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. యూఎస్ఏ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా పగడ్బందీగా, ఎట్టి పరిస్థితులను పాడవకోకుండా ప్యాక్ చేసి ఇలాగ ఈ అట్ట బాక్స్లో పెడతామన్నమాట. పెట్టేసి ఇలాగ టేప్ తోటి మొత్తం సీల్ చేసేస్తామండి. సీల్ చేసేసిన తర్వాత మా కంపెనీ స్టాంప్ వేస్తాము. మన కంపెనీ పేరు వచ్చేసి గుడ్ ఓల్డ్ డేస్ అండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే కోనసీమ వంటలు బై గుడ్ ఓల్డ్ డేస్ అనేసి స్టాంప్ వేస్తాడనమాట బాబు. ఇదండి మా ప్యాకింగ్ ఎలా ఉన్నదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్.